26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని వివస్వత సప్తమి లేదా ద్వాదశ ఆదిత్య సప్తమి అనే పేర్లతో పిలుస్తారని, సూర్యుడిని ప్రత్యేకంగా అర్చన చేయాలని, సూర్య మంత్రాన్ని పఠించాలని ధర్మసింధు, నిర్ణయసింధు, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సూర్యారాధన, సూర్యుని అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. నమ సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అంటూ సూర్యుణ్ణి త్రిమూర్త్యాత్మకంగా వేదం వర్ణించింది. ఈ జగత్తుకు కన్నులాంటివాడు సూర్యుడు. సూర్యుడు ప్రధానంగా సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కో పేరుతో భక్తులను అనుగ్రహిస్తాడు. ప్రతి నెలలో ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ప్రకృతిని సస్యశ్యామలం చేస్తూ ఉంటాడు. అందుకే సంవత్సరంలో వచ్చే 12 నెలలకు సంబంధించి సూర్యుడికి 12 పేర్లు చెప్పారు. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర ఇలా 12 పేర్లను సంవత్సరంలో వచ్చే 12 నెలలకు సంకేతంగా చెప్పారు. అయితే ఈ ఆషాఢ శుక్ల సప్తమి మాత్రం వివస్వంతుడు అనే పేరుతో ఉన్న సూర్యుడిని అర్చన చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వివస్వంతుడు అంటే అర్థం ఏంటంటే తేజోవంతుడు అని అర్థం. అంటే సూర్యభగవానుడు తన విపరీతమైనటువంటి తేజో కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేసి భక్తుల్ని అనుగ్రహిస్తాడు అని అర్థం. అందుకే ఈరోజు అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక సూర్యుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 12 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం వివస్వతే నమః. చాలా సులభమైన శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుకోవటం ద్వారా శరీరంలో చైతన్య శక్తి పెరుగుతుంది. శారీరక మానసిక అనారోగ్యాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ మంత్రం చదువుకోవడంతో పాటుగా సూర్యభగవానుడు ప్రదక్షిణల ప్రియుడు కాబట్టి దగ్గరలో ఉన్న సూర్య సంబంధమైన ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు సూర్యుడికి ప్రీతికరమైన విధంగా భవిష్య పురాణంలో చెప్పిన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టాలి. సూర్యుడికి ఎలా అర్ఘ్యం ఇస్తే ఆయన అనుగ్రహం వెంటనే కలుగుతుందో భవిష్య పురాణంలో చెప్పారు. ఆ పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఎర్రచందనము, కుంకుమ కలిపిన అక్షింతలు వీటిని రాగి పాత్రలో ఉన్న జలాలలో కలిపి తూర్పు వైపు తిరిగి ఆ నీరు విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇలా అర్ఘ్యం ఇచ్చినా కూడా సూర్యభగవానుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ఆషాఢ శుక్ల సప్తమి సూర్యుడి అనుగ్రహం ద్వారా శరీరంలో చైతన్య శక్తి కలగటానికి, శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి ఇంట్లో దీపారాధన చేశాక ఏ శక్తివంతమైన మంత్రాన్ని 12 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం వివస్వతే నమః. ఈ సులభమైన శక్తివంతమైన మంత్రం పఠించండి. సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కండి. స్వస్తి.